గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరీంనగర్ కోర్టులో సివిల్ కేసు ఎక్కువగా వాదించే అడ్వకేట్ పేరు కొరి వేణుగోపాల్ గారు, అడ్వకేట్, కరీంనగర్ కోర్టు. అడ్వకేట్ అనగానే సాధారణంగా క్రిమినల్ కేసు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే జడ్జిమెంట్ ఫాస్ట్గా వస్తాయి. కానీ మీ ట్రాక్ చూస్తుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మీరు సివిల్ కేసుల మీద ఎక్కువ ఉంటారు. దానికి కారణం ఏంటి? సీనియర్ అడ్వకేట్స్ ఉండేవారు అంతా 60 years అట్లా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే. సో సివిల్ అంతా సీనియర్స్గా పోయేది వాళ్ళు. అప్పటికి కూడా చాలా ఏంటంటే సాదా బైనామీల మీద, అంటే భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ భూమి వాళ్ళు పట్టాదారులుగా నమోదు కాలేదు, వాళ్ళు కబ్జాదారులుగానే ఉన్నారు వాళ్ళు. సాధారణంగా సివిల్ కేసుల్లో ఒక అపవాదు ఉందండి. క్రిమినల్ కేసుల్లో అంటే వెంటనే జడ్జిమెంట్ వస్తుంది, సివిల్ కేసుల్లో ఒక తరం నుంచి 3వ తరాల వరకు అది జడ్జిమెంట్ రాదని వాస్తవం అంటారా? వాస్తవం కాదండి అది. సో రేర్ కేసెస్ అట్లా, బట్ ఇన్ జనరల్గా ఏంటంటే 5-6 years అయిపోతుంది సివిల్. సాదా బైనామా ఇప్పుడు కూడా నడుస్తుంది, కొత్త 6 చట్టం వచ్చింది, 1,00,000 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయంటే ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? సాదా బైనామాలు జనరల్గా ఏంటంటే అవేర్నెస్ లేనప్పుడు సాదా బైనామీల మీదనే రాయించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు 20 సంవత్సరాల తర్వాత. సరే, ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటే హిడ్మా ఎన్కౌంటర్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? హిడ్మా ఎన్కౌంటర్ అని అంటే అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు అక్కడ బుల్లెట్స్ పడిపోతాయి, అక్కడ బుల్లెట్స్ తలుగుతాయి, ఇవన్నీ కనబడలేదు కదా అక్కడ ఎక్కడ. ఎన్కౌంటర్లు మీ ప్రొఫెషన్ పక్కన పెడితే పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా కాదంటారా? అది సార్, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు, అది డివిజన్ ఆఫ్ ఒపీనియన్. అది దాంట్లో మనము బేరేజ్ వేయం. మనం జనరల్గా మనం ఏం ఆలోచిస్తామనంటే చర్చలకు గవర్నమెంట్తో మేము చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ కరీంనగర్ కోర్టులో సివిల్ కేసు ఎక్కువగా వాదించే అడ్వకేట్ పేరు కొరి వేణుగోపాల్ గారు, అడ్వకేట్, కరీంనగర్ కోర్టు. సాధారణంగా ఒక అడ్వకేట్ గారు ఎప్పుడైనా ఫోకస్లో రావాలంటే క్రిమినల్స్ కేసు మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, ఎందుకంటే తొందరగా జడ్జిమెంట్లు వస్తాయి, అడ్వకేట్ పేరు వస్తుందన్న ఉద్దేశంతో. కానీ వేణుగోపాల్ గారు పేరు కన్నా ఎక్కువ న్యాయం చేయొచ్చు అనే విషయాన్ని నమ్మే వ్యక్తి. అందులోనే సివిల్ కేసులు వాదిస్తే, సివిల్, క్రిమినల్ రెండూ వాదిస్తేనే అడ్వకేట్ ప్రొఫెషనల్గా అవుతారని నమ్మే వ్యక్తి. వేణుగోపాల్ గారిలో మరో కోణం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి అప్పట్లో ఉద్యమం ఏ విధంగా ఉండేది, తర్వాత క్రమేపీ ఏ విధంగా కనుమరుగైంది. అంతేకాకుండా అప్పట్లో వేణుగోపాల్ గారు, మల్లోజు వేణుగోపాల్ గారు, మల్లోజు కోటేశ్వరరావు గారు సీనియర్ అయితే, ఇప్పుడు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఆయన సమకాలికుడు. ఇవన్నీ విషయాలు చర్చించే ముందు వేణుగోపాల్ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్కారం. అడ్వకేట్ అనగానే సాధారణంగా క్రిమినల్ కేసు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే జడ్జిమెంట్ ఫాస్ట్గా వస్తాయని. కానీ మీ ట్రాక్ చూస్తుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మీరు సివిల్ కేసుల మీద ఎక్కువ ఉన్నారు. దానికి కారణం ఏంటి? అంటే సాధారణంగా 2 కేసులకి ఉన్న వ్యత్యాసం ఎలా కనిపిస్తుంది? మీరు సివిల్స్కే ఎక్కువ ఎంచుకోవడానికి ఎందుకు కారణం ఏంటి? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కరీంనగర్ నేపథ్యం కాబట్టి అప్పట్లో మూమెంట్ ఎలా ఉండేది, ఆ మూమెంట్లో మీరు ఎందుకు పాల్గొకుండా మీ సమకాలికులు సీనియర్స్, జూనియర్స్ కనిపిస్తున్నా ఇటువైపు ఎందుకు తీసుకొచ్చారు? మధ్యలో మీరు బహుజన్ సమాజ్ పార్టీకి కూడా పనిచేశారు కాబట్టి దాని నేపథ్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒకసారి వేణుగోపాల్ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్, మాది కరీంనగర్ టౌన్ ప్రాపర్. మా ఫాదర్ ఏమో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చాలా కాలం పనిచేసి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. వి కమ్ ఫ్రమ్ ఎన్ ఎస్సీ కమ్యూనిటీ. మేము 3 బ్రదర్స్, 3 సిస్టర్స్. దాదాపు అందరూ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు, నేను ఒక్కరిని కరీంనగర్లో ఉంటాను. స్కూలింగ్, కాలేజు, SRR డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది కరీంనగర్లో. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లా చేయడం జరిగింది. లా చేయాలని ఎందుకు అనుకున్నారండి? లా చేయడానికంటే మేము ఇంటర్మీడియట్ వెకేషన్లో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవడం జరిగింది. సూపర్ అండి. సో 1979 అది. సో అది చదివిన తర్వాత అంటే మా ఇంట్లో కూడా, మా కుటుంబ సభ్యుల మీద కూడా అంబేద్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండే అందరూ. సో అది చదివిన తర్వాత మెడిసిన్ సైడ్కు వెళ్ళాలనే ఆలోచన మాని నేను లా చేయాలనేది అప్పుడు నాకు ఐడియా డెవలప్ అయింది. ఓకే, ఓయూ వచ్చారు, లా కంప్లీట్ చేశారు. లా చేసిన తర్వాత సాధారణంగా అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారండి, సర్వీస్ మోటోవా
కమర్షియల్, ప్రొఫెషనల్, ఈ మూడిట్లో ఏది ఎంచుకున్నారు మీరు? అంటే యాక్చువల్గా ఏంటంటే నాది పొలిటికల్ మైండ్ సెట్ ఉండే నాది. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ స్టూడెంట్ యూనియన్కు కాంటాక్ట్ చేయడం, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేను కాలేజ్ సెక్రటరీగా ఉండడం, లా కాలేజీలో అప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థి రాజకీయాలు ఇవన్నీ కూడా అప్పుడు యాక్టివ్గా అన్నిట్లో పాల్గొనడం, విద్యార్థి ఉద్యమాలు, అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఆసిమ్ అలీ అఖ్తర్ గారు ఉండ్రి. సో ఇట్లా ఉండే అప్పుడు అన్నీ కూడా ఏంటంటే యావత్ భారతదేశంలో ఏం జరుగుతున్నది, దళితుల సమస్యలు, సామాజిక సమస్యలు, భారతదేశం ఎందుకు వెనుకబడిపోయినది, దీనికి మరి సొల్యూషన్ ఏంది అనేది అప్పుడు చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు విద్యార్థి లోకం లోపల చాలా డిబేట్ డిస్కషన్ ఎక్కువ, ఈ పొలిటికల్ డిబేట్ ఎక్కువ జరిగేది. అందరూ కూడా తమ తమ డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్తోని పార్టిసిపేట్ అయ్యేవారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. దాంతోనే ప్రభావితంగా ఉండి మరి అందులో కొనసాగాలంటే లీగల్ ప్రొఫెషన్లో ఉండాలి అని లీగల్ ప్రొఫెషన్లకు రావడం జరిగింది. ప్రొఫెషనల్గా ఉంటూ మళ్ళీ ఈ సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. ప్రొఫెషనల్కి వచ్చారు అంటే సర్వీస్ మోటంగా ప్రొఫెషనల్ అడ్వకేట్ అవ్వాలని. కానీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ బెయిల్స్ క్రిమినల్స్ స్టార్ట్ అవుతారు కదండి. కానీ మీరు సివిల్స్ లేదు. అప్పుడు మేము వచ్చినప్పుడు నేను ఫస్ట్ 2 years ఇక్కడ హైకోర్టులో ఉన్నాను. ఉండి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు క్రిమినల్ ప్రాక్టీస్, అప్పుడు పోగానే బెయిల్స్. అప్పుడు 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 ఆ కాలంలో ఫీజు కూడా బాగుండేది ఇప్పుడు కంపేర్ చేస్తే. ఒక చిన్న బెయిల్ తీసుకున్నాను ఒక 5,000 రూపీస్ ఇచ్చేవారు. 1989 ముచ్చటేది. సో అప్పుడు బెయిల్సే ఎక్కువ ఉండేవి, ఇక క్రిమినల్ ప్రాక్టీసే ఉండేది. సివిల్ ప్రాక్టీస్లో మనం చేయబెడదామన్నా చేయబెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే సీనియర్ అడ్వకేట్స్ ఉండేవారు అంతా 60 years అట్లా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే. సో సివిల్ అంతా సీనియర్స్గా పోయేది. వాళ్ళు సీనియర్ ఆఫీస్లో ఉంటేనే సివిల్ తెలిసేది. సో అప్పుడు ఇక్కడ ఉండి పోయినా కాబట్టి క్రిమినలే చేసాం స్టార్టింగ్లో. మరి క్రిమినల్ నుంచి సివిల్ ఎందుకు వచ్చారు మీరు? ఇక తర్వాత ఏంటంటే అప్పుడు ఏంటంటే 1989 ఆర్ఓఆర్ యాక్ట్, 1971 ఆర్ఓఆర్ యాక్ట్ రూల్స్ రావడం జరిగింది 1989లో. అప్పటికి కూడా చాలా ఏంటంటే సాదా బైనామీల మీద, అంటే భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ భూమి వాళ్ళు పట్టాదారులుగా నమోదు కాలేదు, వాళ్ళు కబ్జాదారులుగానే ఉన్నారు వాళ్ళు. సో రెగ్యులరైజేషన్ ఆఫ్ ద సింపుల్ సేల్ డీడ్స్ అనేటువంటిది 1989లో స్టార్ట్ అయింది. సో అప్పుడు చాలామంది, ఇప్పుడు మేము పబ్లిక్ జీవితంలో ఉన్నాం కాబట్టి చాలామంది మా దగ్గరకు వస్తే అప్పుడు ఆర్ఓఆర్ క్లెయిమ్స్ అనేవాళ్ళం, దాన్ని తహసీల్దార్ దగ్గర పెట్టాలి. సో అట్లా స్లోగా రెవెన్యూ ప్రాక్టీస్ పోవడంతో సివిల్లోకి మేము అనుకోకుండా ఎంటర్ అయిపోయినాం. మాకు అంటే అవకాశం దొరికింది మాకు. ల్యాండ్ లిటిగేషన్ ఎట్లా ఉంటుంది ఏంది, అప్పుడు ఎంఆర్ఓ అనేవాళ్ళు, తర్వాత అప్పీలేట్ అథారిటీ, మళ్ళీ ఆర్డీఓ, మళ్ళీ రివిజన్ వచ్చేసి జాయింట్ కలెక్టరు. కాబట్టి ఇట్లా మేము ల్యాండ్ లిటిగేషన్ నేర్చుకునే అవకాశం దొరికింది. ఓకే, ఎంతకాలం చేశారండి సివిల్స్లో మీరు? ఇంకా అప్పుడు 89 నుండి ఇంకా కంటిన్యూ టచ్లోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే పొలిటికల్గా ఇటు బాగా తిరుగుతున్నాం కాబట్టి వేరే అడ్వకేట్స్ లాగా సివిల్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ బిల్డప్ చేయలేకపోయాను. సాధారణంగా సివిల్ కేసుల్లో ఒక అపవాదం ఉందండి బయట జనానికి. క్రిమినల్ కేసుల్లో అంటే వెంటనే జడ్జిమెంట్ వస్తుంది, సివిల్ కేసుల్లో ఒక తరం నుంచి 3వ తరాల వరకు అది జడ్జిమెంట్ రాదని వాస్తవం అంటారా? వాస్తవం కాదండి, అది చాలా తక్కువ కేసెస్లోనే. తాతల కేసెస్ మన వాళ్ళకి వస్తున్నాయి, అట్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చేసినవి కూడా ఒకటి 20 years అంటే ఎక్కడంటే తహసీల్దార్ దగ్గర ఆర్ఓఆర్ నడిచింది, ఆర్డీఓ దగ్గర నడిచింది, మళ్ళీ వాళ్ళు కోర్టులో వేసారు, మళ్ళీ డిస్మిస్ఫల్ డిఫాల్ట్ అయింది, మళ్ళీ తర్వాత మేము ఆర్డీఓ దగ్గర పెట్టినాం, ఆర్డీఓ మళ్ళీ రిమైండ్ బ్యాక్ టు మళ్ళీ ఎంఆర్ఓ అన్నాడు, ఎంఆర్ఓ నుంచి మళ్ళీ ఆర్డీఓకి వచ్చింది, ఆర్డీఓ పాస్ చేసిండు, ఆర్డీఓ పాస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ చేసిండ్రు, మళ్ళీ రివిజన్ మేము కొట్టేయించడానికి 20 సంవత్సరాలు పట్టింది. సో రేర్ కేసెస్ అట్లా. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే 5-6 yearsలో అయిపోతుంది సివిల్ కేసు. ఎక్కువ సివిల్ కేసులు ఏది తీసుకున్నారండి మీరు? ల్యాండ్ డిస్ప్యూట్, మన ట్రెస్పాస్ కేసులా, లేదా ఏ టైప్? ట్రెస్పాస్ కేసెస్ ఉండయి జనరల్గా. ఎక్కువ అంటే సూట్ ఫర్ పార్టీషన్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు మనం ఒక దగ్గర మనం పర్చేజ్ చేసిన తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రకంగా ఉండడము, ప్లస్ అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడనంటే ఆయనకు రైట్స్ లేకుండా కానీ అమ్మడం జరుగుతుంది, లేకపోతే ఒకరికి అమ్మి మళ్ళీ ఇంకోరికి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు రిజిస్ట్రేషన్స్కు ఆధార్ కార్డు లేదు అప్పుడు, రెండోది ఫోటో లేదు అప్పుడు. సో ఆధార్ కార్డు లేదు, ఫోటో లేదు. సో అప్పుడు వీళ్ళు ఏంది రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ అయింది అప్పుడే. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు చాలా లిటిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అమ్ముతారు, సాదా బేనం మీద అమ్ముతారు,
సాదా బేనామీ అమ్మిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వేరే వతనికి వచ్చిన తర్వాత ఆయనకు రిజిస్ట్రేషన్ చేస్తారు, అక్కడ లిటిగేషన్ వస్తుంది. సో చాలా ఒక 5-6 టైప్స్ ఆఫ్ లిటిగేషన్ సివిల్లో వస్తుంది. ఇది ఒకటే కాకుండా సర్వే నెంబర్ బై సర్వే నెంబర్ వేసి కూడా అమ్మేస్తుంటారు కదండి. అంటే ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎకరాలు కొన్నాడు అనుకోండి, ఆ 3 ఎకరాల వరకు అమ్మేస్తారు, అక్కడ పక్కపంటి వేకెంట్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి. వేకెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి 20 రిజిస్ట్రేషన్లు చేయాలి, 30 చేసేస్తాడు. 30 చేసేసిన తర్వాత వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు, పక్క దాంట్లో ఎంకరేజ్మెంట్ అవుతాడు. ఆయన అక్కడ ఉండడు, ఆయన ఎక్కడో ఉంటాడు, తర్వాత వచ్చి చూసుకున్న తర్వాత అక్కడ సివిల్ సూట్ ఫర్ ఎవిక్షన్ రికవరీ ఆఫ్ పొజిషన్కి వేయాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ క్రైమ్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి. ఆ క్రైమ్ అంటే అన్నిట్లో క్రైమ్ చేయరు, చాలా తక్కువ దాంట్లోనే ట్రెస్పాస్ అయ్యాడు 447 వచ్చింది, ఆ సివిల్ కేసు కాదు, అక్కడ లాండెడ్ ఇష్యూ వస్తుంది, క్రైమ్కి వెళ్తుంది. తక్కువగా క్రైమ్ జరుగుతుంది. అంటే కొట్టుకోవడం అనేటువంటిది అన్నిట్లో ప్రిఫర్ చేయరు. జనరల్గా ఏంటంటే కొన్ని సెటిల్మెంట్ అయిపోతాయి, పోలీస్ స్టేషన్కి పోవడం, పెద్ద మనుషుల దగ్గర పోవడం. ఓకే, నక్సల్ మూవ్మెంట్ ఉన్నప్పుడు అక్కడ రూరల్ ఏరియా అయితే వాళ్ళు తష్వా చేసేవాళ్ళు. ఇక మంచి బలమైన గ్రామ పంచాయతీలలో సర్పంచులు పెద్ద మనుషులు కూడా తష్వా చేసేవాళ్ళు. ఇక టౌన్లల్లో కొంచెం ఏంటంటే అర్బన్ సెంటర్స్ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఇటువంటి దగ్గర ఏంటంటే కొంచెం తష్వా చేయడానికి వినేవాళ్ళు కాదు. సో జనరల్గా కోర్టు మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సాదా బైనామా ఇప్పుడు కూడా నడుస్తుంది, కొత్త 6 చట్టం వచ్చింది. దాదాపు 1,00,000 కేసులు 1,00,000 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయంటే ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే నేను దీనికి భిన్నంగా తీసుకుంటానండి. సాదా బైనామాలు జనరల్గా ఏంటంటే అవేర్నెస్ లేనప్పుడు సాదా బైనామీల మీదనే రాయించుకున్నారు. ఎప్పుడు అది 1950, 1960, 1970, 1980, 90 వరకు సాదా బైనామీలకు ఉన్నారు తెలంగాణలో. దాంట్లో అర్థం ఉంది, అర్థం. సాదా బైనామీలను రెగ్యులరైజ్ చేయాలని ఆర్ఓఆర్ యాక్ట్ 1971లో వచ్చింది కానీ దాన్ని అమలు చేయలే, దానికి రూల్స్ రాలే. రూల్స్ 1989లో వచ్చినాయి. సో 1989లో రూల్స్ రాగానే ఏంటంటే టు రెగ్యులరైజేషన్ ఆఫ్ ద సింపుల్ డీడ్, సాదా బైనామీను క్రమబద్ధీకరించుకోవాలి అని రూల్స్ 1989లో వచ్చిన తర్వాత క్లెయిమ్స్ పెట్టుకున్న తర్వాత అవన్నీ డిస్పోజ్ అయినాయి. డిస్పోజ్ అయిన తర్వాత ఇంకెవరన్నా క్లెయిమ్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోతే, తెలియకపోతే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. ఎప్పుడు 1994లో ఇచ్చారు, ఒకసారి 93 or 94లో ఇచ్చారు. అయితే 1 month or 2 months తర్వాత క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ సాదా బైనామాను మళ్ళీ పెట్టుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది మళ్ళీ అవకాశము? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో వారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు, 2 months ఎంతో. ఎవరైనా సాదా బైనాములను రెగ్యులరైజ్ చేసుకోకపోతే తెలియక మీరు మళ్ళీ పెట్టుకోరని మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. మరి అక్కడికి అయిపోవాలి కదా సాదా బైనాములు. ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ అంటే ఏందో తెలిసిన తర్వాత, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత 2004 తర్వాత మళ్ళీ సాదా బైనాములు ఎట్లా కొంటారు? సో అది కొంచెం దాన్ని డౌట్ చేయాల్సినటువంటి అంశం అనేటువంటిది నేను మా రెవెన్యూ మీటింగ్స్లో కూడా, మొన్న పెట్టిన రెవెన్యూ మీటింగ్స్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. పోయిన జూన్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణిని మళ్ళీ మాడిఫై చేయడానికి, భూభారతి తీసుకురావడానికి తర్వాత అఫీషియల్గా కలెక్టర్ గారు కూడా పెట్టారు. ఆ మీటింగ్లో కూడా నేను ఇదే చెప్పిన, దీని మీద పునరాలోచన చేయాలి గవర్నమెంట్ అని చెప్పింది. నేను దీని మీద 1,00,000 ఫైల్స్ ఉన్నాయంటుండ్రు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు 20 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఏం జరిగింది అని అంటే కొత్త సాదా బైనామాలు, క్రియేటెడ్ సాదా బైనామాలు క్రియేట్ చేసుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. అది ఇప్పుడు ఎక్కడో గుట్టలు, ఎక్కడో పుట్టలు, ఎక్కడెక్కడో భూములు కూడా మేము వీళ్ళు అమ్మారు, వాళ్ళు కొన్నామని కూడా పెట్టి కూడా రెగ్యులరైజ్ చేసేసారు. అంటే ఇప్పుడు 1,00,000 దరఖాస్తు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నా, నా డౌట్ దీని మీద నేను దాంతో డిఫర్ అవుతున్నాను చెప్తున్నా. నేను ఆర్డీఓ గారు కూడా తలపట్టు కూర్చున్నారు. నేను డిఫర్ అవుతున్నా సార్. 2004 తర్వాత అసలు ఈ మళ్ళీ రాకూడదు అంటున్నా నేను. మళ్ళీ కేసీఆర్ గారు 20 సంవత్సరాల తర్వాత ఎట్లా ఇస్తారు? 20 సంవత్సరాల అప్పుడే సాదా బైనాములు ఎట్లుంటాయి? ఇప్పుడు 1970లో కొన్నారు అంటే సాదా బైనామా ఉంటుంది. సాదా బైనామా ఎట్లా కొంటారు సార్? అంత రిజిస్ట్రేషన్ ఆఫీసులు, బిల్డింగ్లు కట్టి అన్ని వచ్చిన తర్వాత సాదా బైనామాలు ఎట్లా కొంటారు? ప్రాపర్టీ లక్షల రూపాయలు పెట్టి. దాని మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేనైతే దాన్ని డిఫరెంట్గా నేను తీసుకుంటున్నాను. నేను మీరు మీ సర్వీస్లో ఒక సివిల్ కేసు మంచి చెప్పండి, వాళ్ళు ఎంతకాలం తిరిగి లాస్ట్కి న్యాయం తీసుకొచ్చామని. ఒక సివిల్ కేసులో ఒక
ఒక పెద్ద మనిషి దగ్గర వాళ్ళ కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తాం సింగరేణిలో అని చెప్పేసి ఆయన భూమిని వాళ్ళు కొనుక్కున్నట్టు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇంకొక ప్రైవేట్ అగ్రిమెంట్ రాసిస్తారు. ఏమనంటే ఉద్యోగం నేను పెట్టేయకపోతే నీ భూమిని నీకు వాపస్ ఇస్తా అని చెప్పేసి ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ రాస్తారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పియలేదు. బట్ మీన్ వైల్గా అతను ఏం చేసిండు, ఈ ఎవరైతే ఇది రాయించుకునే వ్యక్తి పోయిండు 6 ఓవర్లో పెట్టుకున్నాడు, ఆయన పేరు మీదకి మార్పిచ్చేసుకున్నాడు. ఇది ఎప్పుడో 89 అప్పుడు ముచ్చట. 89 కంటే ముందు సింగరేణి ఉద్యోగం. తర్వాత ఎవరైతే ఈ భూమి యజమాని చనిపోయాడు, ఆ ఉద్యోగము కావాలనుకున్న కొడుకు మిగిలిపోయాడు. మీరు మరి నాకు ఉద్యోగం పెట్టలేదు కదా, నా భూమి నాకు వాపస్ అని చెప్పి అడిగిండు. నా భూమి నాకు వాపస్ ఇయ్యనంటే వాళ్ళ పేరు మీద వాళ్ళు మార్పించుకున్నారు. ఆల్రెడీ మీ నాయన మాకు అమ్మేసిండు అని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ చూపించారు. అక్కడ తహసీల్దార్లు అయిపోయింది. సో దాని మీద మేము ఆర్డీఓ దగ్గర మేము వేయడం జరిగింది. ఫాల్స్ ఆర్ఓఆర్, అది ఫేక్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఫేక్ అగ్రిమెంట్ అని మేము ఎప్పుడైతే 1997లో వేసింది. నేను అది ఫేక్ అగ్రిమెంట్ అని వేస్తే ఆర్డీఓ గారు 3 సంవత్సరాల కాలం ఉన్న తర్వాత లాస్ట్కి ఆయన ఏం ఆర్డర్ పాస్ చేసిండనంటే, ఇదంతా కరెక్టే కానీ ఐఎమ్ రిమాండింగ్ బ్యాక్ దిస్ టు తహసీల్దార్ ఫర్ రీఎంక్వైరీ అని రాసి తహసీల్దార్ దగ్గర పోయింది. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు జనరల్ 3 సంవత్సరాలు పడుతుంది ఆర్డీఓ దగ్గర, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. మళ్ళీ తహసీల్దార్ సేమ్ తహసీల్దార్ దగ్గర మళ్ళీ పోయింది. మళ్ళీ తహసీల్దార్ దగ్గర పోతే ఒక తహసీల్దార్ పోయింది ట్రాన్స్ఫర్ అయ్యిండు, 2వ తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యిండు, 3వ తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఏం చేయాలనో అర్థమైతే తెలియదు వాళ్ళు. సో లాస్ట్కు ఒక సీనియర్ తహసీల్దార్ లాస్ట్కు ఇప్పుడు ఇదే 1994లో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడే ఆర్ఓఆర్, అది కాకపోతే ఫేక్ అనే పాయింట్ మీద ఆయన ఇది ఫేక్ ఆర్ఓఆర్ అని చెప్పేసి ఆయన రిపోర్ట్ రాసి హీ హ్యాస్ సబ్మిటెడ్ దట్ రిపోర్ట్ టు ద ఆర్డీఓ. అప్పుడు ఆర్డీఓ గారు దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే ఈయన భూమి ఈయనకు వాపస్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ చేశాడు. అని మళ్ళీ వాళ్ళు రివిజన్ చేశారు జాయింట్ కలెక్టర్ దగ్గర. అక్కడ మళ్ళీ ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ రివిజన్ డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ ఆర్డర్ పట్టుకొని ఈ వ్యక్తి తహసీల్ ఆఫీస్కి పోతే ఈయన పేరు మీదకి మ్యుటేషన్ చేస్తలేరు. అక్కడ ఆల్రెడీ ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొకనకు రిజిస్ట్రేషన్ చేసిండు, ఆ హ్యాండ్ మారింది అంటారు. మళ్ళీ తహసీల్దార్ మేము జాయింట్ కలెక్టర్ పెట్టాల్సి వచ్చింది. మీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తలేరని. మీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే నా ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ మై ఆర్డర్ అని చెప్పి ఆయన అన్న తర్వాత ఒక 2 years పట్టింది అక్కడ మ్యుటేషన్ ఈయన పేరు మీదకి మార్చి మళ్ళీ పాస్బుక్ ఇయ్యరు. సో అట్లా ఇది 1997లో మొదలైతే దాదాపు 2017 20 years ఆయనకు పోయి దున్నుకునే పరిస్థితి ఏర్పడ్డది. అట్లా కొన్ని రేర్గా జరుగుతాయి. అట్లా అంటే భూమి పోయింది అనుకున్న భూమి వచ్చింది. అది సార్ ఈ కేసులో మీరు చెప్పిన కేసులో 20 సంవత్సరాల కాలయాపన జరిగితే ఆ వ్యక్తికి నమ్మకం ఉంటుంది జడ్జిమెంట్ మీద, సిస్టమ్ మీద నమ్మకం ఎందుకు ఉంటుంది? ఇంకా ఆయన సిస్టమ్ మీద నమ్మకంగా నిలబడ్డాడు కాబట్టి చేయగలిగాను, లేకపోతే ఆయన ఓపుకుంది కాబట్టి చేయగలిగాను. లేదు కొంతమందికి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. అప్పుడు మరి రెవెన్యూ సిస్టమ్ లో అది మరి అట్లా పొరపాటు జరిగింది కాబట్టి అక్కడ అగ్రిమెంట్ ఇచ్చినట్టు పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద మారిపోయింది కాబట్టి మరి ఇంత టైం పట్టింది అక్కడ. అదే 20 సంవత్సరాలు అంటే ఒక కేసులో సిస్టమ్ మీద నమ్మకం పోతుంది కదా క్రమేపీ. అన్నిట్లో జరగదు అట్లా, అన్నిట్లో జరగదు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంట? జనకరు ఉండాలి అని అంటే ఇప్పుడు రెవెన్యూలో ఏంటంటే వాళ్ళు పాపం చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎవరు తహసీల్దార్లు ఆడేవాళ్ళు ఒకరోజు శనివారం నాడు చూస్తారు. ఇది వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు రెవెన్యూ వర్క్ ఉంటుంది, వాళ్ళకు చాలా వర్క్ ఉంటుంది యాక్చువల్గా. వాళ్ళకు 1 day వారానికి ఒక రోజు కూర్చుంటారు దీని మీద. సో వారానికి ఒక రోజు కూర్చుంటారు కాబట్టి సరిపోదు. కాబట్టి దీన్ని డిస్పోజల్ కోసం ఒక స్పెషల్ తహసీల్దార్ను ఈ కేసెస్ డిస్పోజల్ కోసం లేకుంటే ట్రిబ్యునల్ అట్లా రెవెన్యూ ట్రిబ్యునల్ పెడితే స్పీడ్గా డిస్పోజ్ అయ్యే అవకాశం రెవెన్యూలో ఉంటుంది, నాట్ సివిల్ కోర్ట్స్. ఓకే, ఇది రెవెన్యూ మాట. ఓకే, ఇప్పుడు మీరు కేసులు లాంటిది ఇంకో కేసు చెప్తాను మీకు. సివిల్ కేసు. ఒక తండ్రి ఒక వ్యక్తి అప్పులు ఇస్తుంటాడు. అప్పు ఇచ్చినందుకు గాను అంటే వడ్డీ లేకుండా ఆ ఇంట్లో ఉంటాడు. డబ్బు ఆ ఇంటి మీద ఇస్తాడు, ఆయన వడ్డీ కట్టడు, ఈయన అద్దె కట్టడు. ఇది డైరీలో రాసుకున్నాడు ఇద్దరు. ఈయన రాసుకున్నాడు, ఆయన రాసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. కానీ ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో ఆ వ్యక్తి అదే ఇంట్లో కొనసాగుతుంటాడు. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ వ్యక్తి మా నాన్న చనిపోయారు, మీరు నాన్న చనిపోయారు కాబట్టి ఇల్లు ఖాళీ చేయని అంటాడు. మా నాన్న ఇదంతా వీళ్ళిద్దరికి తెలియదు. కానీ డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఏదో చూస్తున్నప్పుడు డైరీలో
ఈ సబ్జెక్ట్ దొరికింది కాబట్టి ఇల్లు నాది అంటాడు. ఆ తీసుకున్న వ్యక్తికి డైరీలో ఆయనకి డైరీ వేసి అలవాట్లేదు, కానీ ఆయనకు తెలియదు, కానీ ఇల్లు మాది అంటాడు. ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఇంటి ఓనర్ టైటిల్ ఎవరి పేరు మీద అయితే ఆల్రెడీ టైటిల్ ఉంటుంది. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ రికార్డులో ఉంటుంది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ రికార్డు ఉంటుంది. ఓనర్ ఎవరు అనేటువంటిది క్లియర్ గా ఉంటుంది. ఆయనకు తెలిసినా తెలియకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చిన్నపిల్లగాడు అనుకుంటారు, అలా ఫాదర్ తో ఉంటుండు, 20 ఏళ్ళు ఉన్నారు, ఆయన అనుకుంటారు హీ మే బి ప్రెజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ మై ఫాదర్స్ ప్రాపర్టీ. ప్రెజ్యూమ్ చేసినంత మాత్రాన ఓనర్ కాడు. అక్కడ ఓనర్షిప్ అనేటువంటిది అక్కడ రికార్డెడ్ గా ఉంటది మన దగ్గర, గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ. అది చూసుకున్న తర్వాత నలుగురు అడిగి తెలుసుకొని ఖాళీ చేయాల్సింది. కానీ ఈయనేమంటాడు, డైరీలో ఉంది కాబట్టి నా డైరీలో ఏమున్నది, నేను మీకు వడ్డీ ఇస్తలేను కాబట్టి దాని కిందికి నేను రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఉంది. మీ దగ్గర వడ్డీ తీసుకోవట్లేదు, అవును, కాబట్టి నేను అద్దె కట్టట్లేదు రాస్తుంది. అంతే, అద్దె వరకే కదా, ఓనర్షిప్ రాదు కదా, ఓనర్షిప్ రాదు కదా. రాదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పేసింది మన రీసెంట్ జడ్జిమెంట్ లోపల, 40 సంవత్సరాలు ఉండు 50 సంవత్సరాలు ఉండు, ఎ టెనెంట్ విల్ నాట్ బికమ్ ఏ ఓనర్ అని చెప్పేసి ఉన్నారు, క్లియర్ కట్ గా చెప్పేసింది. హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా మొన్న రీసెంట్ 1 month కూడా కాలే, లేటెస్ట్ జడ్జ్మెంట్. ఓకే, అంటే టైటిల్ ఎవరుందో వాళ్ళదే ప్రాపర్టీ. అంతే, టైటిల్ ఎవరుందో ప్రాపర్టీ. అందుకంటే ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు బాంబే సిటీలో కూడా పార్టీషన్ ఆఫ్ మహారాష్ట్ర జరిగినప్పుడు, గుజరాత్ అందులోకి ఇవాల్వ్ అయినప్పుడు, మేము బాంబేని బిల్టప్ చేసినాము, గుజరాతీలము, మా గుజరాత్ స్టేట్ కు మా బాంబే సిటీని ఇవ్వాలి, గుజరాత్ లో కలపాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, యు ఆర్ ఆల్వేస్ ఏ టెనెంట్ హియర్, యూ కెనాట్ బి ఏ ఓనర్ ఆఫ్ బాంబే, బాంబే బిలాంగ్స్ టు మహారాష్ట్ర అంటాడు. అదే లాజిక్ ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్పింది కూడా, టెనెంట్ విల్ నెవర్ బికమ్ ది ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అచ్చా సార్, ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఏంటి? ఏం చేస్తారంటే ఇప్పుడు సాదా బేనామాల అమ్ముతారు, అమ్మిన తర్వాత వీళ్ళకు కొనసాగుతుంటారు, వీళ్ళు కొనసాగుతున్న తర్వాత ఈ 1989 ఈ మన ROR యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఏముంటుందంటే ఒరిజినల్ పట్టదారు లీగల్ ఎయిర్స్ వచ్చేసి అక్కడ కన్సెంట్ ఇవ్వాలన్నమాట. అవును మా తాత అమ్మింది నిజమే, లేకుంటే మేము అమ్మింది నిజమే అని. బై ద టైం ఆ సాదా బేనామీ ఎగ్జిక్యూట్ చేసినట్టు చనిపోతాడు. లీగల్ ఎయిర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఒప్పుకోక ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ కాంటెస్ట్ చేస్తారు. మ్యాటర్ కాంటెస్ట్ చేస్తే అప్పుడు తహసీల్దార్ ఎంక్వైరీ చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, లోకల్ ఎంక్వైరీ చేస్తారు, స్పాట్కు పోతారు. సాదా బైనామీ ఎవరు రాశారు, స్క్రైబ్ ఎవరు, స్క్రైబ్ను తోని ఎవిడెన్స్ తీసుకుంటారు, చుట్టుపక్కల పట్టదారులతో తీసుకుంటారు, పట్టదారులతో తీసుకొని ఆర్డర్ పాస్ చేస్తారు తహసీల్దార్. పాస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ దగ్గర మళ్ళీ ఛాలెంజ్ చేశారు, ఆర్డీఓ దగ్గర ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర ఛాలెంజ్ చేశారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర ఛాలెంజ్ చేశారు. సో 4 దగ్గర ఛాలెంజ్ చేశారు. సో 4 దగ్గర కూడా అంటే తహసీల్దార్ కనుక కరెక్ట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ ది ROR యాక్ట్ కరెక్ట్గా చేస్తే సేమ్ ఆర్డర్, అంటే వాళ్ళు అంటే ఇంకా డిఫరెంట్ లీగల్ ఆస్పెక్ట్స్, క్వశ్చన్ ఆఫ్ లా, అది అంటే అథెంటిసిటీ ఆఫ్ ద సింపుల్ సేల్ డీడ్ కరెక్టేనా కాదా, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అయినప్పటికీ కూడా వాళ్ళు అప్పీల్కి పోయారు, ఆర్డీఓ దగ్గరకు అప్పీల్కి పోయారు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్కి పోయారు, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చారు. ద సేమ్ ఆర్డర్ కంటిన్యూడ్, బట్ ఇట్ టుక్ నియర్లీ 15 years. సార్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తాయి కదా ఇంకో కేసులు, మరి అడ్వకేట్కి ఆదాయం ఎలాగండి? ప్రతిసారి క్లయింట్ డబ్బులు ఇవ్వడు కదా. తహసీల్దార్ దగ్గర అప్పుడు తహసీల్దార్ ఫీజు సపరేట్ ఉంటుంది, మళ్ళీ ఆర్డీఓ ఆఫీసులో వేసినప్పుడు మళ్ళీ ఫీజు ఇవ్వాలి, జాయింట్ కలెక్టర్ వేసినప్పుడు మళ్ళీ ఇవ్వాలి, సివిల్ కోర్టులో వేసినప్పుడు మళ్ళీ ఇవ్వాలి. అది వర్క్, అది అడ్వకేట్ది కాదు కదా సార్, క్లయింట్ ఇంట్రెస్ట్, ఆయన ఇంట్రెస్ట్ కోసం అడ్వకేట్ను మరి ఎంగేజ్ చేయాలి కదా. అడ్వకేట్ ఒకసారి తీసుకుంటాడు ఒక కోర్టులో, కానీ ఇంకో కోర్టుకు పోయినప్పుడు మళ్ళీ తీసుకోవాలి కదా. అక్కడ వరకు న్యాయం, అక్కడ వరకు సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ అప్పీల్ పోయినప్పుడు మళ్ళీ సర్వీస్ కొత్తగా ఇవ్వాలి కదా. సో అగైన్ హీ హాస్ టు పే చేస్తారు, అట్లేం లేదు. ఓకే, ఇంకా కేసుల గురించి పక్కన పెడితే మీ బ్యాక్గ్రౌండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే నక్సల్స్, మీరు చదువుకున్నప్పుడు కానీ తర్వాత మీరు ఆ క్రమేపీ వస్తున్నప్పుడు ఆ మూమెంట్ ఎలాగుండేది, మీకు ఎవరు సమకాలికలు, మీ సీనియర్స్ ఎవరు, జూనియర్స్ ఎవరు? నేను కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ 1979 to 82 బ్యాచ్ నాది. మేము కాలేజీలో ఉన్నప్పుడు RSU, PDSU, ABVP ఈ 3 ఆర్గనైజేషన్స్ బలంగా ఉండే. మేము కరీంనగర్ టౌన్ వాసి కాబట్టి మాకు కొంచెం, మేము అంబేద్కర్
భావజాలం. భావజాలంకు మేము కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నాం కరీంనగర్ టౌన్ కాబట్టి. మా సమకాలీకులు అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ, యాక్చువల్గా ఆయన మా కాలేజ్ కాదు, మేము ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు వారు కొరుట్లాలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తుండ్రు. కొరుట్ల అంటే 70 కిలోమీటర్లు ఉంటుంది, కానీ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాడు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్కు ఆర్ఎస్యు పని మీద వచ్చేవాడు. కాలేజ్ ముందరనే ఒకటి మేనేజ్మెంట్ హాస్టల్ ఉండేది. జనరల్గా మేము ఈవినింగ్ మళ్ళీ కాలేజ్కు స్పోర్ట్స్కు పోయేవాళ్ళం. స్పోర్ట్స్కు పోయి మళ్ళీ ఈ హాస్టల్లో వచ్చి కొంచెం సేపు అందరం మాట్లాడేవాళ్ళం అన్నమాట. హాస్టల్లో అందరు ఉండేవాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్. సో జనరల్గా అక్కడ ఏం చేసేవారండి తిరుపతి గారు అప్పుడు? తిరుపతి అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాడు. అప్పుడు తిరుపతి ఇంటర్మీడియట్ కొరుట్ల జూనియర్ కాలేజ్. ఓకే. బట్ ఈ యూస్ టు కమ్ టు రెగ్యులర్లీ టు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్. మంత్లీ ఒకసారి అట్లా వచ్చేవాడు. అంటే మీరు కలిసేవారు ఆయన్ని? చాలాసార్లు అందరు కలిసేవాడు. మీతో మాట్లాడినప్పుడు ఆయన భావజాలం ఎలా ఉండేదండి? భావజాలం బాగా గడగడగడ పద్యాలు చెప్పినట్టుగా వాళ్ళ ఐడియాలజీ చెప్పేవాడు. అట్లా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం, అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశము, ఇట్లా 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 అంతా ఇట్లా పడికట్టు పదాలు ఇట్లా మాట్లాడేవాడు, గడగడ మాట్లాడేవాడు బాగా. లీడర్ అవుతాడు భయాన్ అన్న నేను. అదే అంటే ఇక అంటే అట్లా కొంచెం కనబడ్డాడు అప్పుడే అన్న నేను. అంటే జనరల్గా అందులో బతుకుంటే లీడర్ అవుతారు, లేకుంటే చనిపోతారు. ఓకే. ఆయనతో పాటు ఇంకా మీకు ఎవరెవరు పరిచయం? పులిరాములు ఉండే నా క్లాస్మేట్, నాకు పీపుల్స్ ఫర్ గ్రూప్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన షూట్అవుట్లో చనిపోయింది జగిత్యాల్లో. ఆయన ప్రాపర్ వచ్చి హుస్నాబాదు, బట్ జగిత్యాల ఏరియాలో. ఎవరు ఉన్నారండి అప్పుడు? అంటే పెద్ద ఫిగర్స్ అంటే చాలా మంది డ్రాప్ అయిపోయారు, అంటే పార్టీ ఇంటర్నల్గా పోలేదు. ఒక రాజమౌళి అని ఉండే, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే వీళ్ళతో సాన్నిధ్యం మీకు మరి అటువైపు భావజాలం లాగలేదా? మీరు అంబేద్కర్ భావజాలంలో ఉండడం వల్ల మాకు ఏంటంటే అప్పుడే మాకు ఒక అవగాహన ఉన్నది. ఏంటనంటే అంటే ఇది ఆర్ముడ్ రెబెలియన్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ తీసుకురావడము అనేటువంటిది అది కరెక్ట్ లైన్ కాదు, అంటే అది సాధ్యం కూడా కాదు అనేది కూడా మాకు టౌన్లో పుట్టి పెరిగినాం కాబట్టి ఉండే. అయితే చాలామంది అంటే కానీ అందులో ఎందుకు జాయిన్ అవుతారు అని అంటే బికాస్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విలేజ్ ఏరియా, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థతో వచ్చేటువంటి ఇబ్బందులు, అంటే ఏదైతే ఆ దొర సిస్టము, ఆ పటేల్ సిస్టమ్లా ఈ ల్యాండ్ లిటిగేషన్స్, అణిచివేత, సామాజిక అణిచివేత, రాజకీయ దోపిడీ, అవమానము, ఆ గ్రామాల లోపల ఇండిపెండెన్స్ లేకపోవడము, దానివల్ల ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అయిపోయారు. ఆర్ఎస్యు, పీడిఎస్యుకు వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అట్లా అప్పుడు ఒక ఊపు వచ్చేసింది కాబట్టి అందులోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఓకే. మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత తిరుపతి దగ్గర ఎప్పుడైనా కలిసారా మీకు? ఎప్పుడు కనబడలే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కనబడలే. కానీ వాళ్ళ ఊరోళ్ళని అడిగితే చెప్పేవారు, గడిచిరోజులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పేవారు. ఆయన గురించి మీకు పేపర్లో కానీ టీవీలో కనిపించినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఇవి ఇప్పుడే కనబడ్డాడు, ఎప్పుడు కనబడలే టీవీలో ఆయన, ఎప్పుడు లేదు. ఇప్పుడే ఎప్పుడు కనబడ్డాడు ఫస్ట్ అంటే 2018లో ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ స్టేట్ ఎడిషన్ వచ్చింది. ముప్పల్ లక్ష్మణరావు గారు అనారోగ్య కారణాల వల్ల రిటైర్మెంట్ తీసుకుంటుండు కాబట్టి కాబోయే దళపతి తిరుపతి అని చెప్పి రాశారు. ఇంకొక 3-4 పేర్లు రాశారు, ఈ 3-4 మధ్యలో ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు నేను ఐడెంటిఫై చేసి ఆ కొరుట్ల ఫోన్ చేసిన, నేను మెట్పల్లి అడ్వకేట్స్ ఫోన్ చేసి ఇతనేనా అంటే ఇతనే అని చెప్పారు. తర్వాత నంబాల కేశవరావు గారు సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్లేస్లోకి ఈయన అప్గ్రేడ్ అయ్యిండు. అప్పుడు పేపర్లో ఫస్ట్ టైం వచ్చిండు. అప్పటిదాకా ఎప్పుడు పేపర్లో రాలే. సార్ కరీంనగర్లో మీరు అన్నట్టు అంబేద్కర్ భావజాలం, లెఫ్ట్ భావజాలం, ఒకప్పుడు లెఫ్ట్ భావజాలం అవసరం, ఇప్పుడు అవసరమా అంటారా? ఆర్ముడ్ అంటే సార్ ఇప్పుడు ఆర్ముడ్ రెబెలియన్ ద్వారా గవర్నమెంట్ ను మార్చడానికి బ్యాలెట్ ద్వారా కాదు, బుల్లెట్ ద్వారా రాజ్యం అంటారు. అది ఇప్పుడు సాహిత్యం బాగానే ఉంది. అది మనది చిన్న క్యూబా దేశం కాదు, చిన్న లాటిన్ అమెరికన్ కంట్రీ కాదు మనది. చైనా రెవల్యూషన్ 1948, చైనా రెవల్యూషన్ 1948 కాదు ఇది. అవును. విప్లవం కనుక వాళ్ళు అనుకున్న సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వ మార్పిడి జరగాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు, వాళ్ళ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్య పేరు మేము వింటున్నాం. మేము డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడే కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చారు. 1975లోనే వాళ్ళు నాగ్పూర్లో అరెస్ట్ అయ్యారు. ఇదంతా కూడా అంటే కరీంనగర్లో ఉన్న వాళ్ళకు అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. సో 1975 నుంచి తీసుకున్నా కూడా
85, 95, 2005. 2005 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలల్లా జరగాలి అది. ఊరికే దీర్ఘకాలికం అంటే ఈ షుడ్ నాట్ ఎక్కడ కూడా 100 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలే. ఫ్రెంచ్ విప్లవం కానీ, చైనా విప్లవం కానీ, ఏదైనా కానీ 10-20 సంవత్సరాలలో జరిగిపోయింది. కానీ So, 2005 దీర్ఘకాల యుద్ధం అంటున్నారు కదండి వాళ్ళు. దీర్ఘకాలిక యుద్ధంలో కూడా ఫేజ్ ఉండాలి సార్. ఇప్పుడు ఒక ఎండ్ ఉండాలంటారు. ఒక ఫేజ్ ఉండాలి కదా, టైం బాండ్ ఉండాలి. టైం బాండ్ ఉండాలి కదా. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు వారు 1960లో వారు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీలో ఉన్నారు. 1970లో వారు ఆలోచించారు అడ్వాన్స్ గా, సిపిఎం కంటే మావో లైన్ లో వారు ఆలోచించారు. వారు ఆలోచించినప్పుడు కరెక్టే కావచ్చు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్మీ వ్యవస్థ కానీ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. ఇండియా పార్టిషన్ అయినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాజ్ పవర్ఫుల్ దాన్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళ దగ్గర అమ్యునిషన్ ఎక్కువ ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి అమెరికా సపోర్ట్ ఉండే కాబట్టి. సో అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు ఆలోచించరు కావచ్చు. కానీ 75 తర్వాత 85, 95, 2005 30 సంవత్సరాలు కొండపల్లి సీతారామయ్య కూడా అప్పుడు లీడర్షిప్ మారిపోయింది. 30 సంవత్సరాలల్లా వారి ఐడియాలజీ ప్రకారంగా పోయేది అనుకుందాం. కానీ 30 years తర్వాత మార్చుకోవాలి కదా, 2005 తర్వాత. సో 2005 30 years అంటే 2004లో జరిగిన చర్చలు జరిగినప్పుడు దాంట్లో ఏం సఫలీకృతం కాలేదు. అప్పటికి వాళ్లకు మాస్ ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఒక గద్దర్ మీటింగ్ పెడితే ఒక గద్దర్ వస్తుందంటే 1,00,000 మంది, 2,00,000 మంది, 5,00,000 మంది కూడా వచ్చే స్థాయిలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు వండర్ఫుల్ చేంజెస్ తీసుకురావడానికి ప్లాన్ అనేటువంటిది అక్కడ వాళ్ళు డిఫరెంట్ లైన్ తీసుకునేది ఉండే. తీసుకోక సేమ్ కొనసాగించారు వాళ్ళు. కొనసాగించేసరికి ఏమైపోయింది, పోలీస్ రిప్రెషన్ పెరిగిపోయింది బాగా. మన దగ్గర గ్రే హౌండ్స్ అంటే పోలీస్ అడ్వాన్స్ అయిపోవడము, అది పోలీస్ వర్సెస్ నక్సలెట్లు అయిపోవడము, కొంతమంది ఎస్ఐలు చనిపోవడము, కొంతమంది సిఐలు చనిపోవడము, కొంతమంది డిఎస్పీలు చనిపోవడము, ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు చనిపోవడము, అటు నక్సల్ లీడర్స్ కూడా చనిపోవడము, ఫేక్ ఎన్కౌంటర్ జరగడము. ఇది ఏమైపోయింది, ఒక పోలీస్ వర్సెస్ నక్సల్ ఒక వార్ లెక్క జరిగిపోయింది. అప్పుడు ఏమైపోయింది, స్టేట్ పవర్ఫుల్ అయిపోయింది, స్టేట్ ఎమర్జ్ అవుతుంది, ఎకానమీ పెరిగింది, ఇరిగేషన్ వచ్చింది, డబ్బు వచ్చినాయి. అంటే జనరల్గా ప్రజల లోపల డబ్బు వచ్చింది, కన్స్ట్రక్షన్స్ మొదలైనవి, సిటీలు ఎమర్జ్ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ పెరిగింది. అప్పుడు స్టేట్ ఏంది అని అంటే బాగా ఇంకా పోలీసింగ్ ఎక్కువ చేయడం వల్ల తెలంగాణలో ఉండకుండా అయిపోయారు కదా. ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు బై 2005 నుంచి ఇంకా తగ్గిపోవడం అనేటువంటిది 2000కే వాళ్ళకు విపరీతమైన రిప్రెషన్ ఉండే ఇక్కడ. కాబట్టి స్లోగా ఏమైపోయింది, వాళ్ళు మళ్ళీ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోయారు. చెప్పిన దండకారణ్యం గురించి మనకు ఎక్కువ తెలియదు కానీ ఇప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ ఛానల్స్, దండకారణ్యంలో ఇప్పుడు బస్తర్ టాకీస్, విస్తార్ అనేటువంటి ఛానల్స్ కనుక మనం చూస్తే దండకారణ్యంలో వాళ్ళు అక్కడంతా 90% ట్రైబల్ పాపులేషన్. సో నేను ఒకసారి వెళ్ళిన అక్కడికి 2003, 4, 5లో ఒక మన జగదల్పూర్ అవతల, కొండగాం అవతల ఒకటి చోటా డోంగరా అని అక్కడ ఒక మెడిసిన్ ఇస్తారు, అక్కడ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. అక్కడికి పోయి ఉంటాం 2-3 times. వాళ్ళు చాలా ఒక 100 years బ్యాక్ వెనక, అంటే సొసైటీ 100 years బ్యాక్ ఎట్లుండేనో అట్లా ఉన్నది. లేడీస్ ఇట్లా చీర కొంగు చుట్టుకుంటారు, ఇట్లా వాళ్ళు జాకెట్ కూడా ధరించారు వాళ్ళు. సో అటు అగ్రికల్చర్ ఏంటంటే చిన్న వెకెంట్ ల్యాండ్ ఉంటుంది, చిన్న వెకెంట్ ల్యాండ్ ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. దాన్ని చదును చేసి అక్కడ వరి విత్తనాలు చల్లుతారు, నాటు పెట్టడము ఇట్లా ఉండదు. సో అక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. సో ఇట్లా వాళ్ళకు ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి 1980లో స్టార్ట్ అయింది అక్కడ నక్సలైట్ మూవ్మెంట్ అని అంటారు. సో 1980లో ఎప్పుడైతే వాళ్ళకి ఈ సమస్యలకు వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే అసలు ఇంటికొకళ్ళు ఇప్పుడు అక్కడ తుపాకి బట్టి రాయిందని అనిపిస్తుంది అక్కడ. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏరియా, వాళ్ళ ఊరు, వాళ్ళ అడవి. సో వాళ్ళ ఊరు, వాళ్ళ అడవి కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళు అక్కడ ఒక అమ్యునిషన్ తీసుకొని అందులోకి వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు. సో అక్కడ సమ్ వర్క్ కూడా జరిగిందని అంటారు, ఏదో చెరువులు కట్టడం జరిగింది, కుంటలు కట్టడం జరిగింది, జన్ధన్ సర్కారు స్కూల్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి సమాజం మీద, ఆ కమిట్మెంట్ను అక్కడ వాళ్ళు మేము సేవ చేస్తున్నాం అనేటువంటి విధంగా వాళ్ళు అక్కడ ఫుల్ఫిల్ చేసుకొని వర్క్ చేశారు. కాబట్టి వాళ్ళు ఎంబడి అక్కడ ప్రజలు 70%, 80% ఉంటారు, లేకపోతే ఇంతకాలము ఉండలేరు. అవును, కానీ ఇప్పుడు మరి ఎందుకు దూరం అవుతున్నారు, వాళ్ళు సరెండర్ అవుతున్నారు? ఇప్పుడు సరే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది, స్టేట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఓన్లీ మన మామూలు రాష్ట్రాల పవర్.
జనరల్గా రాష్ట్ర పోలీసులే ఇప్పుడు మన దగ్గర కూడా రాష్ట్ర పోలీసులే గ్రే హౌండ్స్, అక్కడ డిఆర్జీ. బట్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే తీసుకున్నారు గ్రీన్ హంట్ అనేటువంటి దాని మీద. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని మధ్యలో గ్యాప్ వచ్చింది. దాన్ని ఇప్పుడు వాళ్ళు సీరియస్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము దీన్ని అక్కడి నుంచి మేము నిర్మూలించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనం పేపర్లలో చదువుతున్నాము 20,000 ఫోర్స్ పెట్టారు అక్కడ కగార్ ఆపరేషన్కు. ఒక్కోసారి 30,000 మంది ఫోర్స్ సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయన్నారు. 20,000 ఫోర్స్, 30,000 ఫోర్స్ విత్ మోడర్న్ వెపన్స్, విత్ హెలికాప్టర్స్, విత్ డ్రోన్స్, ప్లస్ ఇట్లా బాంబర్స్ కొట్టేటి అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి మనకి ఇప్పుడు ఛానల్ చూస్తుంటే. దాంతో ఎక్కడ పోరాటం? అవి నమ్ముతున్నారా లేదు వాస్తవంగా అంత ఫోర్స్ ఉందనుకుంటారు మనకు సిఆర్పిఎఫ్ 20,000 మంది? మరి ఇప్పుడు పత్రికలలో వచ్చింది కదా, మనం 90% నమ్మాలి కదా మనం. అంత ఫోర్స్ ఉన్నదని ప్రతి నేషనల్ మీడియా, నేషనల్ పేపర్స్, ప్రింట్ మీడియాలో మరి వచ్చింది మరి ఇంత ఫోర్స్ ఉన్నది అనేటువంటి. ఉంటే ఉండొచ్చు మరి. హెలికాప్టర్లు అయితే మనకు కనబడ్డాయి, డ్రోన్లు అయితే మనకు కనబడ్డాయి. కాబట్టి అంతా ఆ నిర్ణయం ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఒకటే ఏరియాలో ఎట్లా పోరాటం జరుగుతుంది సార్? ఇప్పుడు ఇంత భారతదేశానికి మొత్తానికి ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్లు అన్నీ మంచిగా వాళ్ళు పరిపాలన జరుగుతున్నాయి కదా ఒక దగ్గర. అంటే అది వాళ్ళ ఐడియాలజీ, కానీ అది అమలు అవుతుందా కాదా అనేటువంటిది కాలం చెప్తుంది కదా. సో అక్కడ ఒక మైండ్ సెట్ అనేటువంటిది, అంటే వాళ్ళు ఎంచుకున్న లైన్ కరెక్ట్ కాదంటారు. ఒకప్పుడు కరెక్ట్ కావచ్చు, కానీ తర్వాత అది ఇప్పుడు మన కంట్రీల పరిస్థితులు మారినప్పుడు ఆ లైన్ మార్చుకోవాలి కదా. ఇప్పుడు కాదు సార్, శాంతి చర్చలు 2004లో ఇక్కడ జరిగినప్పుడే మార్చుకోవాలి. వాళ్ళు తెలంగాణలో ఉండాలి ఫస్ట్. మీరు తెలంగాణలో ఉండకుండా మీరు అక్కడికి పోయిరు అన్నప్పుడే అది మీరు డౌన్ అయినట్టు. ఇక్కడ ఇప్పుడు అంతా తెలంగాణ బిడ్డలే దాదాపు సెంట్రల్ కమిటీలో 35 మంది ఉంటే 20 మంది తెలంగాణ బిడ్డలే. మీరు తెలంగాణలో మీరు ఎక్కడొచ్చి ఒక పని చేసే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తము పార్టీ ఉంటుండే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. మా కరీంనగర్ హెడ్ క్వార్టర్కి ఒక 30 కిలోమీటర్లు దాటినామంటే ఎటు పోయినా కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే. సీకాసా ఉంటుండే, సింగరేన్లో ఉంటుండే, ట్రేడ్ యూనియన్స్ ఉంటుండే. ఎందుకు లేవు ఇప్పుడు అన్నీ? గవర్నమెంట్ ఇక్కడ మొత్తం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ ఇప్పుడు 2000లో ఎటన్నా ప్రయాణం చేస్తున్నాం కార్లు అంటే రాత్రిల పూట 45 మంది పోలీసులు పికెట్ చేస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్డర్స్, వరంగల్ జిల్లా బార్డర్స్. ఇప్పుడు లేదు కదా సార్, నక్సలిజం వాళ్ళు దే హావ్ లెఫ్ట్ తెలంగాణ, దే లెఫ్ట్ హ్యాండ్ అక్కడ లేకపోవడం కూడా నష్టం అంటారు. నేను ఇది ఒక 2 years బ్యాక్ నేను మాట్లాడిన వ్యూహాత్మక తప్పిదం అని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మార్చి ఆయన ఇక్కడ నుంచి మన ఈ మహారాష్ట్రకు ఒక 200 కార్లు వేసుకొని పోయిండు. అవును, మాట్లాడినప్పుడు నేను వ్యూహాత్మక తప్పిదము, వాళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీని నేషనల్ వైడ్ చేస్తామని చెప్పి మావోయిస్ట్ పార్టీగా మార్చుకున్నారు. ఆ సిద్ధాంతం వేరు. సరే, దిస్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ, ఈ సిద్ధాంతం వేరు. మీకు ఇక్కడనే ఎంతో చేయాల్సి ఉంది, నీళ్లు నిధులు నియామకాలు ఇంకా మీరు చేయలే, మీరు ఇంకా చెయ్యాలి. అది చేయకుండా మీరు నేను దేశంలో ఏదో చేస్తాను బీఆర్ఎస్ మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే నేషనల్ అని చెప్పి పోయి వాళ్ళు ఇక్కడ ఉనికిపోయిందో రేపు నీ పార్టీకి కూడా ఉనికిపోతుంది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. రికార్డ్ ఈస్ దేర్ విత్ మీ. ఓకే సార్, మీరు ఆపరేషన్ కగార్ తర్వాత కొంతమందిని తీసుకెళ్లి చర్చలకు వెళ్ళాలనుకున్నారు. ఎందుకు దండకార్యంలోకి? అంటే మనకి ఏది కరెక్ట్ తెలియదు సార్. వాళ్ళు చర్చలకు పోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీలో ఒకవేళ డిస్కస్ చేస్తే చేసిరు కావచ్చు, మనకైతే తెలియదు కదా అది. కానీ ఒకప్పుడు పార్టీలోకి తిరుపతి కానీ వీళ్ళందరూ కూడా కనీసం ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు వెళ్ళేవారు. ఇప్పుడు అసలు ఆ సంఖ్య పూర్తి పడిపోయింది కదండి, చదువుకున్న వారే వెళ్ళట్లేదు కదా. సంఖ్య పడిపోయి చాలా సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు దాదాపు రిక్రూట్మెంట్ అంతా ఎప్పుడు జరిగిందంటే భూస్వామ్య వ్యవస్థ తెలంగాణలో బాగా ఉన్నప్పుడు 1975 ప్రాంతంలో 85 ప్రాంతంలో ఈ రిక్రూట్మెంట్ కు పోయారు. ఆర్ఎస్యు పీడిఎస్ మన విద్యార్థి సంఘాలు నడిచే అప్పుడు అసమానతలు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు. బాగా అసమానతలు ఉండి ఇప్పుడు ఎవరు లేవా అసమానతలు? ఇప్పుడు ఉన్నాయి కానీ అంత అప్పుడు హార్డ్ కోర్, ఇప్పుడు సాఫ్ట్వేర్. ఇప్పుడు ఉన్నాయి అసమానతలు. కానీ ఇక్కడ మనం ఏదో చెప్పుకొని పోయి మాట్లాడడానికి ఏదో రాజకీయ పార్టీ ఏదో ఎమ్మెల్యేని అప్రోచ్ కావడము ఏదో ఉన్నది కాబట్టి తేడా ఉంది అప్పటికిప్పటికి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అట్లా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోయే పరిస్థితి లేదు 30 ఏళ్ల కింద. భారతదేశంలో విప్లవం మరోసారి వచ్చే అవకాశం ఉందంటారా? విప్లవం అనేటువంటిది ఎప్పుడైనా వస్తుంది. భావజాలం ఏదైనా కావచ్చు, ఐడియాలజీ ఏదైనా కావచ్చు.
కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు గుర్తించినప్పుడు ప్రజలు ఆ సమస్యను ఎప్పుడైతే నిలదీస్తారో అదే విప్లవం. అంటే విప్లవం అనేది ఏ రూపంలో రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. విప్లవం మావోయిస్ట్ ఫైట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా కాదు. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. విప్లవం ఎప్పుడైనా విప్లవ పరిస్థితులు రావచ్చు, విప్లవం ఏ రూపంలో రావచ్చు. అంటే కొండపల్లి సీతారామయ్య చెప్పినట్టు సాయుధ పోరాటం ద్వారానే విప్లవం, లేకపోతే చారు ముజుందార్ చెప్పినట్టు, లేకపోతే వాళ్ళంతా ఐడియాలజీ మావో దగ్గర నుంచి తీసుకున్నట్టు. ఈ మావో అనే పేరు లేకుండా, వీళ్ళ పేరు లేకుండా కూడా ప్రజలు వాళ్ళ డిమాండ్ కోసం బయటకు వచ్చినప్పుడు అదొక విప్లవం అయిపోతుంది. దానికి ఎవరు లీడర్షిప్ కూడా అవసరం లేదు. లీడర్స్ అంటే అలాగే లీడర్స్ వస్తారు, లీడర్స్ లేకుండా జరగదు. ఈ వ్యవస్థ రావాలని రూల్ ఏం లేదు. ఇవి ఈ పద్ధతిలో అంటే ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య చారు ముజుందార్ ఏదైతే పెట్టిరో ఆ లైన్లోనే రావాలని లేదు, ఏదో ఒక రూపకంగా వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు సార్ ఉత్తరప్రదేశ్లో అంటే విప్లవం కూడా అంచెలంచెలుగా వస్తుందేమో. ములాయం సింగ్ యాదవ్ ఒక డిఫరెంట్. ఇప్పుడు ఒకప్పుడు రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిండు ఎక్కడ, ఉత్తరప్రదేశ్కు. సో లక్నో గోడల మీద రాశారు అక్కడ రామ్ నరేష్ యాదవ్ వాపిస్ జావ్ ఆర్ బాయిల్ చలావ్ అని చెప్పి రాశారు. అని ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కు. కానీ ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిండు, అప్పుడు రాసిర్రా? అదొక విప్లవం అది. సో విప్లవం అనేటువంటిది కూడా స్టెప్ బై స్టెప్ వస్తుందేమో భారతదేశంలో. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటే హిడ్మా ఎన్కౌంటర్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? హిడ్మా ఎన్కౌంటర్ అని అంటే అది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు అక్కడ బుల్లెట్స్ పడిపోతాయి, అక్కడ బుల్లెట్స్ తలుగుతాయి, ఇవన్నీ కనబడలేదు కదా అక్కడ ఎక్కడ కూడా. అంటే ఎట్లనో ఎన్ సర్కిల్ అయ్యారు వాళ్ళు. ఎట్లా ఎన్ సర్కిల్ అయ్యారు అనేది మన ఊహకు అందనటువంటి విషయం. అది ఎట్లా ఎన్ సర్కిల్ అయ్యారు, ఎట్లా జిక్కిరు అనేది మనకు తెలియదు. ఎప్పుడు జిక్కిర్రు, ఎట్లా డిజార్మ్ అయిపోయారు వాళ్ళు, టాక్స్కి వస్తురా తెలియదు, సరెండర్కి వస్తురా తెలియదు, లేకపోతే వాళ్ళు ఏదైనా సేఫ్ జోన్కు పోయే ప్రయత్నంలో ఉన్నారా తెలియదు. కాబట్టి అది జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటిది అక్కడ అటు ఇటు ఫైర్ జరిగింది అనేది అయితే మనకైతే ఎవిడెన్స్ లేదు. మనకు ఎన్కౌంటర్లు మీ ప్రొఫెషన్ పక్కన పెడితే పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా కాదంటారా? ఏ నిర్ణయం? చర్చలకు వెళ్ళడం అన్నది. చర్చలకు వెళ్ళాలంటారు, కొంతమంది చర్చలు వద్దంటారు. చర్చలకు వెళ్ళడం అనేది కరెక్ట్ నిర్ణయమే నా దృష్టిలో. చర్చలకు వెళ్ళాలని పార్టీ అంతకుముందు కూడా ఏదో చర్చలకు మేము రెడీ అని వాళ్ళు బసవరాజు గారు చనిపోయిన ఇచ్చారు. కానీ తర్వాత సాయుధ పోరాటం విరమించి చర్చకు వెళ్ళడం అంటారు, కొంతమంది కావాలంటారు కొంతమంది. అది సార్, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు, అది డివిజన్ ఆఫ్ ఒపీనియన్. అది అంటే కొంతమందికి అది చెప్పింది అదే కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. దాంట్లో మనము బేరేజ్ వేయం. మనం జనరల్గా మనం ఏం ఆలోచిస్తామనంటే గవర్నమెంట్తో మేము చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. బయట ఉన్న పౌర సమాజంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి హరగోపాల్ లాంటి వాళ్ళు చాలామంది, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఇట్లాంటి వాళ్ళు కూడా చర్చలు చేస్తామంటున్నారు, గవర్నమెంట్ చర్చలు చేయరు అని చెప్పేసి అడిగిర్రు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని చర్చలకు పిలిస్తే బాగానే ఉంటుండే. కానీ చర్చలు చేయడము, ఎందుకు చర్చలు చేయాలి అనేటువంటి ఏదైతే మైండ్ సెట్ వచ్చిందో అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదనంటే, ఒక ఇంత పెద్ద విశాలమైనటువంటి భారతదేశం, మనకు విభిన్నమైనటువంటి చరిత్ర ఉంది, విభిన్నమైన పోరాటాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందులో ఒకటి నక్సలైట్ ఉద్యమం. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నక్సలైట్ ఉద్యమం అందాం జనరల్గా. వాళ్ళు ఒక లైన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళు మేము ప్రభుత్వంతో చర్చలు చేయడానికి రెడీ ఉన్నాం అన్నప్పుడు ప్రభుత్వం చేయాలి. ఎందుకనంటే అది ట్రైబల్ ఏరియా. అది ట్రైబల్ ఏరియా అంటే ట్రైబల్స్కు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ 5th షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకి రైట్స్ ఉన్నాయంటే మరి గవర్నమెంట్ ఎంత డెవలప్ చేయాల్సి ఉండే? నాట్ ద క్వశ్చన్ ఆఫ్ 10 years మోడీ గవర్నమెంట్, 10 years మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఉంది కదా, 20 yearsలో ఐటీడీఏ డెవలప్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలి, స్కూల్స్ పెట్టాలి, హాస్పిటల్స్ పెట్టాలి, అగ్రికల్చర్ డెవలప్ చేయించాలి. వాళ్ళకి అసలు అక్కడ మనకు తెలియదు అసలు భూమి హక్కులు వాళ్ళకు ఉన్నాయో లేవో. ట్రైబల్స్కు భూమి హక్కులు లేకపోతే వాళ్ళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు మరి భూమి ఇవ్వాలి కదా. మొత్తం ఫారెస్ట్ ల్యాండే అంటారు. ఈ మార్పులు చేయాలి కదా. ఈ 20 సంవత్సరాలు, కనీసం మనం 70 సంవత్సరాలు వదిలేద్దాం. లేటెస్ట్గా మన్మోహన్ సింగ్ 10 years, మోడీ గారు 10 years. ఈ 20 yearsలో ఈ డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? అక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం, భూమి హక్కులు, వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం, ఇది ఎందుకు చేయలేదు? ఇది చేస్తే బాగుండు కదా. సార్, ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వారికి, అంటే మీ ప్రొఫెషన్లోకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లీగల్ ప్రొఫెషన్ అంటే చాలామంది ఏంటంటే అడ్వకేట్స్ నంబర్ ఎక్కువ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా ఎవరైతే
క్వాలిటేటివ్గా ఈ ప్రొఫెషన్లకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఈ ప్రొఫెషన్ల కమిట్మెంట్తో నువ్వు వస్తే డెఫినెట్గా నిన్ను ఒక మంచి అడ్వకేట్గా నిలబడు. న్యాయ వృత్తిలోకి రావాల్సిన వాళ్ళకి ఒక డెడికేట్ ఉండాలంటున్నారు వేణుగోపాల్ గారు. ఆయన క్రిమినల్ అడ్వకేట్ అయి ఉంటే చాలా ఫాస్ట్గా పేరు వచ్చేది, కానీ ఆయన ఓపిక్కి దానివల్ల ఆయన సివిల్ ఎంచుకొని అందులోనే మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి మీరు లా ప్రొఫెషన్లో రండి, డెడికేట్గా పనిచేయండి, అదేవిధంగా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి పేరు ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది అంటూ వేణుగోపాల్ గారి ఇంటర్వ్యూ. ఇది ఈ వారం వేణుగోపాల్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.